అరే రెస్పాన్స్ చెప్తే మా కావ్య ఎంపీ గారు అడిగితే ఒక రైల్వే లింక్ అడిగితే వారు ఎమ్మడే వరంగల్ రీజనల్ లింక్ రోడ్ సంబంధించి రైల్ లింక్ రోడ్ కూడా వేద్దామని చెప్పి ఆయన ఎంత ఆయనే ముందుకు వచ్చిండు. మా ఎంపీ గారు అడిగింది వేరే సమస్య, అక్కడ లింక్ సమస్య అడిగితే వరంగల్ రైల్వే రీజనల్ లింక్ రోడ్ కు ఒక పోర్షన్ ఇంకా ల్యాండ్ ఎక్కువ తక్కువ ఉంది, అది భాగంగానే రైల్వే రింగ్ రోడ్ కూడా ఇస్తానని చెప్పి వారు చాలా పాజిటివ్ గా ఉన్నారు. ఆయన రైల్వే మినిస్టర్ గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. ఆ రోజు గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ 100% మేమే అన్నాడు. 50-50 ఉంటుంది జనరల్ గా ఎంఎంటీఎస్ లో. ఇప్పటికీ ఇవాళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి దానికి ముందు కానిస్తలేడు. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే కదా, ఇదే మినిస్టర్ నాకు ఆర్డర్ ఇచ్చిండు, నేను ఆయన ఎమ్మడి పోయిన కార్లా ఇమీడియట్ గా అప్రూవ్ చేసిండు. ఇప్పటికి కూడా యాదాద్రికి ఎంఎంటీఎస్ కానిస్తలేడు. రోజు 50,000 నుంచి 1,00,000 మంది వస్తారు ఆదివారం. నేను చెప్తున్న విషయాలు అయినా సరే మేము ఇవాళ మా 8 మంది ఎంపీలు ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు మినిస్టర్లు గట్టిగా ఉన్నాం. తప్పకుండా తెలంగాణకి 4 ఏళ్ల సమయంలో తెలంగాణ రూపురేఖలు మార్చి హైదరాబాద్ విశ్వపటంలో హైదరాబాద్ ముఖ చిత్రం 2వ ప్లేస్. అమెజాన్ పక్కకి 60,000 కోట్లు పెడుతుందంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు. మన అగ్రిమెంట్ అయితే దావోస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేసి 60,000 కోట్లతో డేటా సెంటర్ స్టార్ట్ చేసిండు. మీ ఉట్టిగానే 1000 కోట్లు తెచ్చి 60 కోట్లు చెప్పలేదు. ఆ విధంగా డెవలప్మెంట్ అనేది ఇలా వరంగల్ కూడా నెక్స్ట్ ఇదే విధంగా కాబోతుంది. అందరు చేస్తారు. గడ్కరీ గారు దానికి సంబంధించి ఆయన నేను మండే అడిగితే ట్యూస్డే రమ్మని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చిండు. తప్పకుండా అది క్యాబినెట్ లో పెడితే ఆ టెండర్ లోపల అవుతాయి. నార్థన్ పార్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాం, సదరన్ పార్ట్ కూడా డిపిఆర్ రెడీ చేసినాం, దాన్ని కూడా అప్రూవ్ చేపిస్తాం. అరే ఇప్పుడే చెప్పే కదా, కాచిగూడ డివిజన్ తో పాటు ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ రైల్ రింగ్ రోడ్ మననే ప్రైమ్ మినిస్టర్ అడిగిండు. మళ్ళీ నేను అడిగినప్పుడు పాజిటివ్ గా ఉంది. వరంగల్ కు రింగ్ రోడ్ తోడుగా రైల్ రింగ్ రోడ్ కూడా ఇస్తామని చెప్పి వారే ప్రకటించడం జరిగింది. ప్రకటించడం అంటే మాతో చర్చలలో అఫీషియల్ గా వాళ్ళు రివ్యూ చేసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు తప్పకుండా మేము రిటర్న్ గా 5 మినిస్టర్లు 2 ఎంపీలం రిటర్న్ గా సంతకం పెట్టించినాం. డెఫినెట్ గా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. మెట్రో 2009 లో కూడా నేను అప్పుడు ఐటీ మినిస్టర్ తో పాటు సివిల్ ఏవియేషన్ నాకే ఉండే. సీఎంఆర్ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఎన్ఓసి ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే అంటే 150 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎయిర్పోర్ట్ అథారిటీ పెట్టకూడదని 2009లో నేను కూడా ట్రై చేసినాను. అప్పుడు జిఎంఆర్ ఒప్పుకోలేదు. ఈసారి జిఎంఆర్ వాళ్ళతో 10 సార్లు నేను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా స్పెషల్ సెక్రటరీ గారు 2 సార్లు ఎండబడి వరంగల్ ఇంపార్టెంట్, మీకు 10 కిలోమీటర్లే తక్కువ పడుతుంది ఒప్పుకోమని జిఎంఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బోర్డులో మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటుంది. మేము ప్రతిదానికి వాళ్ళని ఒప్పించి వచ్చినందుకే ఇలా మామూలు ఎయిర్పోర్ట్ వచ్చింది. అది మర్చిపోతుంది బీజేపీ వాళ్ళు. మా జిఎంఆర్ గారికి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. నువ్వు వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ మీరు యూనివర్సిటీ కోసం మీరు ఇచ్చేంత వరకు అపాయింట్మెంట్ ఇవ్వన్నాడు ఆయన. అంత గట్టిగా ఉండవలసి వచ్చింది. నెక్స్ట్ మా స్పెషల్ సెక్రటరీ ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేసినాం. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కూడా త్వరలోనే కేంద్ర ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళి పరిమితులు సాధించుకోవడం. నెక్స్ట్ మండే నేను కూడా గడ్కరీ గారితో రీజనల్ లింక్ రోడ్ సంబంధించిన మీటింగ్ ఉన్నది. ఇంకా 2 మంత్రులు కలిసాం. అప్పుడు కలిసినప్పుడు సీఎం గారు కూడా వస్తే కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కూడా క్లియర్ చేపిస్తాం. 3వ ఎయిర్పోర్ట్ అవుతుంది. గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో వరంగల్లో 4,900 కోట్లు మాస్టర్ ప్లాన్ పెట్టి ముందుకు పోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత నీకు ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే అవసరం ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా నీకు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ సౌత్ కొరియా వాళ్ళు వచ్చినట్టు ఢిల్లీలో దిగినప్పుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని డైరెక్ట్ వరంగల్ దిగుతారు. వాళ్ళకి ఎప్పుడైతే నీకు ఎయిర్ ఫెసిలిటీ ఉంటుందో బయట కంపెనీ విదేశాలు కార్గో కావాలి టెక్స్టైల్ కంపెనీ. అందుకని ఇవాళ మామూలు ఎయిర్పోర్ట్ అంత వేగంగా అడ్వాన్స్ గా 205 కోట్లు ఇచ్చినాం మేము ల్యాండ్ ఎక్విజిషన్.